జీవన వికాసానికి శ్రీ రామకృష్ణ ప్రభ యూట్యూబ్ ఛానల్ను చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆబాల గోపాలాన్ని అలరించే శ్రీ రామకృష్ణ ప్రభ మాసపత్రికను చదవండి, చదివించండి. జయ రామకృష్ణ. రామకృష్ణ ప్రభ యూట్యూబ్ వీక్షకులందరికీ నా నమస్కారం. ప్రస్తుతం మన సమాజంలో మనమంతా అనేక మానసిక సమస్యలతో బాధపడుతూ ఉన్నాం. చూస్తున్నాం ప్రతిరోజు వార్తల్లో, మన సమాజంలో ఆత్మహత్యలు, హత్యలు, కుటుంబ కలహాలు, బరువు అవుతున్న బంధాలు, ఇవన్నీ కూడా అందరికీ ఒక రకమైన ఆవేదనను కలిగజేస్తున్నాయి. అందరూ భగవంతుడే దిక్కు, భగవంతుడిని ప్రార్థిద్దాం అనుకుని భగవంతుడి వైపే చూస్తున్నాం, ఆవేదనగా ఆయన్ని అడుగుతున్నాం ఈ సమస్యల్ని తీర్చమని. భగవంతుడిని అనేక కోరికల కోసం అడుగుతూ ఉంటాం. అది మన హక్కు. ఆయన బిడ్డలో మనకు ఒక హక్కు ఉంది, ఆయన్ని అడగడానికి అని అడుగుతాం, నువ్వే తీర్చాలి అని. కానీ మనం భగవంతుడి హృదయాన్ని అర్థం చేసుకోవడం కొంచెం ప్రయత్నిస్తే మనకి హక్కులతో పాటు కొన్ని బాధ్యతలు కూడా ఉంటాయని అర్థమవుతుంది. అది ఎలా ఆయన హృదయాన్ని తెలుసుకోవడం అంటే, సంపూర్ణ పరమాత్ముడి హృదయాన్ని అర్థం చేసుకోలేం. కానీ ఆయన భూమి మీదకి మానవ రూపం దాల్చి వచ్చినప్పుడు ఆయన జీవితాన్ని మనం శ్రద్ధగా, ఆ భక్తితో, ఆ వినమ్రంగా మనం కనుక ఆయన జీవితాన్ని క్షుణ్ణంగా మనం తెలుసుకోవడానికి ప్రయత్నిస్తే మనకి ఆయన హృదయం అర్థమవుతుంది. ఆయన బోధలు, ఆయన జీవితం రెండు వేరుగా ఉండవు. భగవంతుడు ఆయన జీవితం, ఆయన బోధ ఒకటే. ఆ బోధల్లో ఏది చేస్తారో వాళ్ళు అలాగే జీవించి చూస్తారు. సో వాళ్ళ జీవితాన్ని మనం కనుక శ్రద్ధతో పరిశీలించే, శ్రద్ధతో మాకు అవగాహన కల్పించు అని అడుగుతూ మనం దాన్ని కనుక పఠిస్తే మనకి అర్థమవుతుంది, ఆయన హృదయం అర్థమవుతుంది. ఒక లేశ మాత్రం భగవంతుడి హృదయం మనం అర్థం చేసుకున్న మన జీవితం మారిపోతుంది అన్న. ఆ భగవంతుడు సాక్షాత్తు పరమేశ్వరుడు, మహాశివుడు, మహాదేవుడు స్వామి వివేకానందులు. ఆ పరమేశ్వర స్వరూపమే స్వామి వివేకానందులు. ఆయన ఈ భూమి మీదకి మానవ రూపం దాల్చి వచ్చాం. స్వామీజీ హృదయం ముందరగా ఆయన యొక్క ఇదిలో తెలుసుకోవాల్సింది ఏంటంటే విశ్వప్రేమ. మహాత్ములందరూ కూడా వచ్చినప్పుడు విశ్వప్రేమ అన్నది వాళ్ళ హృదయం అంతా విశ్వప్రేమతో నిండిపోతుంది. ఒక మనిషి మీద ప్రేమ కాదు. ఎంత ప్రేమ అంటే ఆయనకి సమాజం పతితులు, భ్రష్టులు అని ఒక ముద్ర వేసి దూరం పెట్టిన వాళ్ళని కూడా ఆయన తీసుకొచ్చి శ్రీరామకృష్ణుల దగ్గరికి తీసుకొచ్చి మీరు ఆశీర్వదించాలి అనేవారు. ప్రేమలో ఒక మనిషిని కూడా లేడు అని చెప్పలేం. పాశ్చాత్యుల్ని, భారతీయుల్ని కొంచెం ఎక్కువ ఆరాటపడ్డారు. ఎందుకంటే ఆ టైంలో దయనీయ స్థితిలో ఉంది ఒక భారతదేశ స్థితి. వాళ్ళు ఇది చేసుకోలేని పరిస్థితిలో ఉన్నారు. కనుక ఆ విశ్వప్రేమ అనేది హృదయం. ఆ విశ్వప్రేమని మనం ఆయన స్థాయిలో, ఆయన ఆధ్యాత్మిక స్థాయిలో ఆయన ప్రేమ, ఆ స్థాయి అత్యున్నత స్థాయి. కానీ మనం ప్రతి కుటుంబంలో ఈ యొక్క ఆయన హృదయాన్ని మనం కూడా ఆయన లాంటి హృదయాన్ని మనం కలిగి ఉండడానికి ప్రయత్నించాలి. ప్రతి కుటుంబంలో ఆ ప్రేమను చూపించి, ఏమీ ఆశించకుండా, కుటుంబ సభ్యుల మధ్య మనకి తెలిసిన వాళ్ళు, మన స్నేహితులు, వీళ్ళు ఏమీ ఆశించకుండా అలాంటి ప్రేమను చూపించడానికి మనం కూడా ప్రయత్నించాలి. ఆ హృదయం ఇంకా చెప్తుంది త్యాగం ఆయన జీవితం అంతా త్యాగమయం. ఆయన వ్యక్తిగత జీవితం త్యాగం. వ్యక్తిగత తల్లిని, సోదరీమణుల్ని, మొత్తం కుటుంబాన్ని ఆయన పక్కన పెట్టారు. ఆయన జీవితం అంతా చూస్తే త్యాగమయం. ఆయన ఈ ప్రపంచం కోసమే ఆయన త్యాగం చేశారు. అంతా త్యాగం చేశారు. ఆయనకంటూ ఒక వ్యక్తిగతమైన ఏది కనిపించదు ఆయన జీవితంలో చూస్తే. ఈ త్యాగమయ హృదయం, ఆయన ప్రేమ నిజంగా కనుక ఉంటే అది త్యాగమయం కూడా అయి ఉన్న హృదయం అవుతుంది. ఆ త్యాగం మనం కూడా ఆ త్యాగమయ హృదయం, ఆయన మళ్ళీ విశ్వ స్థాయిలో పనిచేశారు. మనం ఆ కుటుంబ స్థాయిలో కనీసం మనం ఆ త్యాగాలు, ఒకరి కోసం ఒకళ్ళు త్యాగం చేయగలగడం, అది మనకి రావాలి. అలాగే
స్పందించే హృదయం, ఆ హృదయంలో అంత భగవంతుడి హృదయం ఎప్పుడు స్పందిస్తుంది, అది కష్టాలకి స్పందిస్తుంది, అందరి కష్టాలకి స్పందిస్తుంది. ఈరోజు మనం మన చుట్టుపక్కల ఎన్ని కష్టాలు చూసినా, ఎన్ని బాధలు చూసినా స్పందన అనేది తగ్గిపోతుంది. బయట సమాజం కోసం పక్కన పెడితే ఒక కుటుంబంలో ఒకళ్ళ బాధలు కూడా ఒకరికి అర్థం అవ్వని స్థితిలో ఉంటున్నాం, ఒకరికొకరు సహాయం చేసుకోలేని స్థితిలో ఉంటున్నాం. అది ఆ స్పందించే హృదయం తగ్గిపోయింది. ఇది ఎవరికి వాళ్ళు దానివల్ల ఇప్పుడు మానసిక సమస్యలు ఎక్కువ అయ్యి ఆ స్పందన లేక మనం చెప్పినా కూడా బాధ అర్థం చేసుకోలేని స్థితిలో ఉండడం. ఎందుకంటే ఈ రోజుల్లో ప్రతి వాళ్ళకి వాళ్ళ ఆనందం, ఆనందం ఒకటే బాగా ఎక్కువ ఫోకస్ ఉంటుంది ఎక్కువ. దానివల్ల ఇంకొకరి గురించి స్పందించే ఇది తగ్గిపోతుంది. సో స్వామీజీ స్పందన అంటే ఎంత విలపించేవారు ఆయన అంటే, ఒక్కోసారి ఆయన సోదర శిష్యులు ఇంకా ఆయన శిష్యులు అందరూ గమనించేవారు. తెల్లారి పొద్దున్న అయ్యేప్పటికీ ఆయన దిండు అంతా కన్నీళ్లతో తడిసిపోయి ఉండేది. అంత విలపించేవారు ఆయన అందరి కోసం, అందరి కష్టాలు. ఒక్క మనిషి కష్టం పడినా ఆయన సహించలేకపోయేవారు. అంత స్పందన ఆయనకి అన్నమాట. ప్రపంచంలో ఏ మూల ఎవరు బాధపడినా ఆయన విలపిస్తూ ఉండేవారు, ఆ బాధ తట్టుకోలే. అలాంటి ఒక హృదయం, ఆ స్పందన గల హృదయం కావాలి మనకి. ఇప్పుడు కుటుంబంలో ఏ ఒక్కళ్ళు కష్టపడుతున్నారన్నా, ఏదో బాధపడుతున్నారన్నా స్పందించగలగాలి. మన సమాజంలో బాధలు చూసి స్పందించగలగాలి. ఈ స్పందించే హృదయం ఒకటి ఆయన హృదయం మనం కొంచెమైనా దృష్టి పెడితే మనకు అర్థం, స్పందించే హృదయం కావాలి. అలాగే సహనం, ఆయన ఎంత సహనం అంటే ఆ హృదయంలో ఎన్ని కష్టాలు ఓర్చుకున్నారు, ఎన్ని అవమానాలకు ఓర్చుకున్నారు. అసలు ఆయన ప్రేమలో ఏమాత్రం తగ్గలేదు. ఇంకా మనిషిని ఇంకా ప్రేమించారు ఆయన. వీటన్నిటి తర్వాత కూడా ఆయన ప్రేమిస్తూనే ఉన్నారు. ఆఖరు ఆయన శరీరం వదిలే ముందు వరకు ఆయన ప్రేమ, ఆయన జీవితాన్ని చూసి ఆయన హృదయం మనకి అర్థమవుతుంది. ఆ ప్రేమ యొక్క స్థాయి మనం ఊహించలేము, అలాంటిది. సో అది చూసి మనం కూడా ఆ సహనంతో పదే పదే, మనం మాట వినకపోయినా భగవంతుడు పదే పదే ఎలా ప్రయత్నిస్తున్నాడో అలాగే మనం కూడా ఇంట్లో మనుషులు కానీ మన చుట్టుపక్కల కానీ పదే పదే మనం ప్రయత్నిస్తూ ఉండి ఆ సహనం తెచ్చుకోవాలని కూడా ఆయన హృదయం చెప్తుంది. అలాగే కఠినమైన శ్రమ. ఈరోజు ఆయన ప్రజల యొక్క పరిస్థితులు తెలుసుకోవాలని ఆయన మొత్తం భారతదేశం అంతా పర్యటించారు, చేతిలో చిల్లి గవ్వ లేకుండా. తెలుసుకోవాలి నాకు ప్రజల బాధలు అని ఆయన ఆ ప్రేమతో కఠినమైన శ్రమ తీసుకున్నారు. అలాగే విదేశాల్లో అక్కడ కూడా ఆయనకి ఎన్నో కష్టాలు ఎదురైనప్పటికీ అందరి కోసం అది ఆయన అంత కఠినమైన శ్రమ తీసుకున్నారు. ఈరోజు మనం పక్క గదిలో ఉన్న మనిషిని యొక్క బాధను కూడా అర్థం చేసుకోలేని స్థితిలో ఉండడం మూలన ఆత్మహత్యలు, పక్క గదిలో ఆత్మహత్య జరుగుతున్న ఈ యువతుల వాళ్ళకి తెలియట్లేదు. ఎందువలన వాళ్ళు మనకి ఎందుకు మనం ఒకరికి ఆ బంధాలు సరిగా లేకపోతున్నాయి అంటే, మనకి భగవంతుడు హృదయం అర్థమైతే భగవంతుడు బిడ్డలమైన మనకి ఆయన అన్నీ అడిగే హక్కులతో పాటు ఆయనలాగా ఉండాల్సిన బాధ్యత కూడా ఒకటి ఉందని మనకు అర్థమవుతుంది. ఆ బాధ్యత ఎప్పుడైతే మనం ఆ బాధ్యతను నిర్వర్తిస్తామో ఆ హక్కులు కూడా మనకి అడగకుండానే అర్థమవుతుంది ఆయన ఇస్తాడు అని. మనం ఆ భగవంతుడు హృదయాన్ని తెలుసుకోవడానికి కొంచెం అణుమాత్రం మహాసముద్రం ఆయన హృదయం. కానీ అందులో కనీసం ఒక నీటి బొట్టైనా మన మీద పడితే ఆయన అనుగ్రహ రూపంలో మనకి అది అర్థమవుతుంది. ఎలాగ జీవిస్తే ఒక చక్కటి సమాజం, చక్కటి కుటుంబం, ఒక కుటుంబం బాగుంటే ఆ కుటుంబాన్ని చూసి ఎంతోమంది స్ఫూర్తి పొంది అలా సమాజం అంతా ఒక మంచి ఆదర్శప్రాయమైన సమాజం అవుతుంది. భగవంతుడు సంతోషించే సమాజం అవుతుంది, అది కుటుంబం అవుతుంది. అందరూ సుఖ సంతోషాలతో ఉంటారని ప్రార్థన. జయ రామకృష్ణ.